కాకతాళీయమైనప్పటికీ నారా లోకేష్కు ఏపీ సీఎం చంద్రబాబుకు ఒకే రోజు ప్రమాదం జరగడం ఆశ్చర్యకరం. అయితే ఇద్దరూ త్రుటిలో తప్పించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పెను ప్రమాదం తప్పింది. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకున్నాడు. అక్కడ నుంచి తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించడానికి బస్సులో బయలుదేరారు. అయితే బస్సు అవిలాలకు చేరుకోగానే ఒక్కసారిగా ఇంజన్లో నుంచి పొగలు వచ్చి బస్సు నిలిచిపోయింది. దీనితో వెంటనే చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మరో వాహనంలో చంద్రబాబును అక్కడ నుంచి తరలించారు. అయితే ఒక్కసారిగా ఇంజన్లో నుంచి పొగలు ఎందుకు వచ్చాయని పోలీస్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. చంద్రబాబుకు ప్రమాదం తప్పడంతో అక్కడి వారితో పాటు టీడీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబుకు ఇప్పుడు టైం బాగా లేదని, జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్న నేపథ్యంలో ఇలా జరగడం పార్టీ వర్గాలు కొంత ఆందోళన చెందుతున్నాయి.